హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 85. విక్రమ్, ధీరజ్, నందిని ముగ్గురు కలిసి అక్షరకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకోగా అక్షర కళ్ళు తిరిగి పడిపోవడంతో అది వాళ్లకు సర్ప్రైజ్గా మారింది. ఆమెను అలా చూసిన వాళ్ళ ముగ్గురు షాక్ అవుతూనే అక్షర అక్షర అని పిలిచారు. విక్రమ్ వెంటనే కింద పడిన అక్షరను చేతుల్లోకి తీసుకొని ఆమె చెంపల మీద తడుతూ ఉండగా నందిని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తెచ్చి అక్షర్ ముఖం మీద చల్లింది. అయినా అక్షర కళ్ళు తెరవకపోవడంతో ఏమైంది విక్రమ్, అక్షరేంటి ఇలా పడిపోయింది అని కంగారుగా అడిగాడు ధీరజ్. ఐ డోంట్ నో, తనకి నేనేదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, బట్ తను ఇంతలా భయపడుతుందని అనుకోలేదు అంటూనే విక్రమ్ ఆమె చేతులు రబ్ చేస్తుంటే నందిని వెంటనే అక్షర కాళ్లను రబ్ చేయడం మొదలుపెట్టింది. హాస్పిటల్కి వెళ్దాం విక్రమ్ అని గాబరాగా అన్నాడు ధీరజ్. అతనికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరికైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అతను ఎక్కువగా భయపడిపోతున్నాడు. అది అర్థం చేసుకున్న విక్రమ్, డోంట్ ప్యానిక్ ధీరజ్, ఏం కాదు, అక్షర హెల్తీగానే ఉంది, డీహైడ్రేషన్ లేదా బీపీ డౌన్ అయి ఉండొచ్చు అంటూనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని సోఫాలో పడుకోబెట్టి వెంటనే డాక్టర్ని పంపించమని సెక్యూరిటీకి చెప్పాడు. 5 నిమిషాల్లో ఓ లేడీ డాక్టర్ అక్కడికి వచ్చింది. ఆమె అక్షర చెయ్యి పట్టుకొని చెక్ చేసి తనకు బీపీ చాలా తక్కువగా ఉంది అంటూ వెంటనే సెలైన్ పెట్టింది. ఆ సెలైన్ ఎక్కుతూ ఉండగానే మీరు కాస్త పక్కకు వెళ్తారా, తనను టెస్ట్ చేయాలి అని చెప్పి విక్రమ్ వాళ్ళ వైపు చూసి చెప్పింది డాక్టర్. దాంతో ధీరజ్, విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నందిని మాత్రమే అక్కడ నించొని ఉంది. అప్పుడు డాక్టర్ అక్షరను చెక్ చేసి ఆ తర్వాత నందిని వైపు చూసి తన హస్బెండ్ ఎవరు అని అడిగింది. ఇప్పుడు మీతో మాట్లాడారు కదా రాగానే మిస్టర్ విక్రమ్, అతనే అక్షర హస్బెండ్ అని చెప్పింది నందిని. ఓ ఓకే, వాళ్ళని పిలవండి అని అడిగింది డాక్టర్. దాంతో నందిని వెళ్ళి ధీరజ్, విక్రమ్ను పిలిచింది. వాళ్ళు వచ్చేటప్పటికి అక్షర మెల్లగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఉంది. డాక్టర్ కొన్ని నీళ్లు అక్షర ముఖం మీద చల్లి ఆమె చెంప మీద చిన్నగా తడుతూ అక్షర ఓపెన్ యువర్ ఐస్ అని చాలా నెమ్మదిగా చెప్పింది. దాంతో అక్షర మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంది. ఆమె కళ్ళు తెరవగానే ఎదురుగా కంగారు పడుతున్న విక్రమ్ కనిపించాడు. దాంతో అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి మీరు నన్ను చాలా కంగారు పెట్టేశారు, ఇక్కడికి రావడం లేదని చెప్పి బాధ కూడా పెట్టారు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా అంది. అందుకు ఇప్పుడు నువ్వు నన్ను కంగారు పెట్టావా అని అడిగాడు విక్రమ్. అవును అన్నట్లు అక్షర చిన్నగా నవ్వితే విక్రమ్ కూడా చిన్న స్మైల్ ఇచ్చి వెంటనే డాక్టర్ వైపు చూసి డాక్టర్ ఈజ్ షీ ఓకే అని అడిగాడు. యా, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ కంగ్రాట్స్ మిస్టర్ విక్రమ్, తను కన్సీవ్ అయింది, ఇప్పుడు తన కడుపులో ఉన్న బేబీకి 8 వీక్స్ ఉండొచ్చు అని చెప్పింది డాక్టర్. ఆ మాట విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. నిజానికి అక్షర, విక్రమ్ మధ్య ఒప్పందం అటు ధీరజ్కి విక్రమ్ ద్వారా తెలిస్తే ఇటు నందినికి అక్షర ద్వారా తెలుసు. అందుకే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఈ మాట విని వాళ్ళు షాక్ అయితే అసలు నేను కన్సీవ్ ఎలా అయ్యాను, దీనికి కారణం ఎవరు అనుకుంటూ అయోమయంగా చూస్తూ ఉంది అక్షర. ఆ క్షణంలో ఆమె కళ్ళలో ఆమెకే తెలియకుండా నీళ్లు జారి చెంపలపై పడుతున్నాయి. ఇక విక్రమ్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. కానీ అతనికి అక్షర ఎలా కన్సీవ్ అయిందో తెలుసు కాబట్టి ఆమెనేమీ అనుమానించడం లేదు. బట్ ఈ విషయంలో అక్షర రియాక్షన్ ఎలా ఉంటుందో అతనికి అర్థం కావడం లేదు. డాక్టర్ అక్కడున్న వాళ్ళందరినీ రియాక్షన్స్ను గమనిస్తూ ఏమైంది మీకు, ఇది మీకు గుడ్ న్యూస్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆ మాటతో వెంటనే విక్రమ్ రియాక్ట్ అవుతూ నో, ఇది పర్ఫెక్ట్లీ గుడ్ న్యూస్ డాక్టర్, బట్ తన స్టడీస్కి ఇబ్బంది అవుతుందని తను కంగారు పడుతుంది అంతే అని అన్నాడు విక్రమ్. అతని సమాధానం విన్న అక్షరకు ఇంకొంచెం మైండ్ పనిచేయలేదు. నోరు తెరుచుకొని విక్రమ్ను అలానే చూస్తూ ఉంది. మీరు తనకు మెడిసిన్స్ రాసివ్వండి డాక్టర్, అండ్ చెకప్ ఎప్పుడు చేయించమంటారు అని డాక్టర్ను అడిగాడు విక్రమ్. ప్రజెంట్ అయితే నేను మెడిసిన్ ఇస్తాను, ఈ వీక్లో తను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకురండి, స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్టులు కూడా చేయిద్దాం అని చెప్పింది డాక్టర్. ఓకే డాక్టర్ అన్నాడు విక్రమ్. ఆమె మెడిసిన్స్ ఇవ్వడంతో ఆమెకు ఇవ్వాల్సిన అమౌంట్ పే చేసి థ్యాంక్స్ చెప్పి పంపించేశాడు విక్రమ్. అతని ఇంట్లోకి వచ్చేసరికి అక్షర సోఫాలో కూర్చొని కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. ధీరజ్ మరో సోఫాలో కూర్చుంటే నందిని ఏమో అక్షర్ పక్కనే కూర్చుంది. ఆమెకు అంతా అయోమయంగా ఉంది. అసలు తాను ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు అక్షర ఏడుస్తుంది అంటే తను ఎలా ప్రెగ్నెంట్ అనేది ఆమెకు అర్థం కావడం లేదేమోనని ఇట్టే కనిపెట్టేసింది నందిని. విక్రమ్
అక్షర ఎదురుగా వెళ్ళి అక్షర అని పిలిచాడు. అతన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది అక్షర. విక్రమ్ కూడా ఆమె వెనకే వెళ్ళబోయాడు. కానీ అప్పటికే ధీరజ్ అతన్ని ఆపేశాడు. నందిని మాత్రం స్పీడ్గా అక్షర దగ్గరకు వెళ్ళింది. తను ఏడుస్తుందిరా అన్నాడు విక్రమ్. ముందు నువ్వు విలరా అంటూ విక్రమ్ను రూమ్లోకి తీసుకువెళ్ళాడు ధీరజ్. విక్రమ్ అయిష్టంగానే అతని వెంట వెళ్ళాడు. అతన్ని చూస్తూనే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు విక్రమ్ అని అడిగాడు ధీరజ్. ఏం చేయాలనుకోవడం ఏంటి అని నుదురు చెట్లించి అడిగాడు విక్రమ్. అదే, నీకు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసు కదా, అతనితో అక్షర రిలేషన్ గురించి కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది కేవలం వారసుడి కోసమే కదా. అలాంటప్పుడు ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా, మరి ఇప్పుడు తనను వదిలేస్తావా, లేదంటే తన కడుపులో ఉన్న బేబీని తీసేయిస్తావా అని అయోమయంగా అడిగాడు ధీరజ్. అతని మాటలకు విపరీతమైన కోపం వస్తుంటే, ఆర్ యు మ్యాడ్ అని ముఖం చిట్లించి అడిగాడు విక్రమ్. ఇందులో మ్యాడ్ అవ్వడానికి ఏముందిరా, నీ డెసిషన్ ఏంటి అనే కదా అడుగుతున్నాను అన్నాడు ధీరజ్. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంట్రా, అక్షర కడుపులో పెరుగుతున్న బేబీకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కారణమని అంటున్నావా అని అడిగాడు విక్రమ్. యాక్చువల్లీ అలా అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్ళయి 3 months దాటిపోయింది. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం బేబీకి మేబీ 4th month రన్నింగ్. బట్ మీ పెళ్ళప్పటికే అక్షర్కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోయింది. సో ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రి ఎవరై ఉంటారు అని అడిగాడు. ఇప్పుడు నువ్వెందుకు ఎంత టెన్షన్ పడుతూ ఇన్ని లెక్కలు వేస్తున్నావు అని అడిగాడు విక్రమ్. అతని ప్రశ్నకు పిచ్చివాడిని చూసినట్లుగా చూసి, టెన్షన్ అని అంత సింపుల్గా అంటావేంట్రా, నీకు మైండ్ ఏమైనా పోయిందా, అక్కడ నీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది అని మళ్ళీ గుర్తు చేశాడు ధీరజ్. ఎస్, ఐ నో, నా వైఫ్ ప్రెగ్నెంట్. నా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే నీకెందుకురా ఇన్ని అనుమానాలు అని చాలా నార్మల్గా అడిగాడు విక్రమ్. అనుమానాలు కాకుండా ఇంకేంట్రా, నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా తనతో ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చెయ్యను అని. అండ్ మీరిద్దరూ తన స్టడీస్ అయిన తర్వాతే ఐవీఎఫ్ కూడా ట్రై చేయాలని అనుకున్నారు. మరి ఈలోగా తన కడుపులో బేబీ అంటూ అనుమానంగా విక్రమ్ వైపు చూశాడు ధీరజ్. అప్పుడు విక్రమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, యూ డోంట్ వరీ, అంతా కరెక్ట్గానే ఉంది అని అన్నాడు. కరెక్ట్గానే ఉంది అంటే అర్థం ఏంటి? అంటే తన కడుపులో పెరుగుతున్న బేబీకి నువ్వే ఫాదర్ అంటావా అని అనుమానంగా అడిగాడు ధీరజ్. అవునరా బాబు, తన కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రిని నేనే అని చెప్పాడు విక్రమ్. ఆ మాటకు ఒక క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకొని సంతోషంగా, అవునా, సూపర్ రా, మొత్తానికి నీకు కావలసింది నెరవేరుతుంది. మరి అక్షర ఎందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? తను నిన్ను పెళ్లి చేసుకుంది నీకు బేబీని కనివ్వడం కోసమే కదా అని అడిగాడు ధీరజ్. ఎందుకంటే మేము ఫిజికల్గా ఒక్కటైన విషయం తనకింకా తెలియదు కాబట్టి అన్నాడు విక్రమ్. అది వినగానే షాక్ అవుతూ, వాట్, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అన్నాడు ధీరజ్. రేయ్, నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇంత షాక్ అవ్వకు. అండ్ నాకు అక్షర్పై పూర్తి నమ్మకం ఉంది. తన కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రిని నేనే. బట్ ఆ బేబీ తన కడుపులో ఎలా ఫామ్ అయిందో అక్షర్కి తెలీదు. కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో అలా జరిగిపోయింది అని చెప్పాడు విక్రమ్. ఆ మాటకు ఓ అంటూ తలూపి, అయితే అక్షర నీకు బేబీని కనివ్వగానే తనకు డివోర్స్ ఇచ్చి లాస్యని పెళ్లి చేసుకుంటావా అని క్యూరియస్గా అడిగాడు ధీరజ్. ఆ మాటతో దీర్ఘంగా నిట్టూర్చి, లేదురా, నాకు అక్షర అంటే ఇష్టం అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో గుడ్లు తేలేస్తూ, ఏంట్రా బాబు, నువ్వు షాకుల మీద షాకులు ఇస్తున్నావు. నీకు అక్షర అంటే ఇష్టం ఉండడం ఏంటి? మరి నువ్వు లాస్యతో రిలేషన్లో ఉన్నావు కదా, మీ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు కదా, లాస్యకి పిల్లలు పుట్టరనే కదా అసలు నువ్వు అక్షరను పెళ్లి చేసుకొని తనతో పిల్లల్ని కావాలనుకున్నావు అని అడిగాడు ధీరజ్. అతని ప్రశ్నలకు ఆన్సర్ చేయలేక ఒక పక్క విసుగు వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ, అవునరా, కానీ నాకు లాస్య మీద పుట్టింది నిజమైన ప్రేమ కాదని నాకు అర్థమైంది. ఇప్పుడు అక్షర మీద పుట్టింది అసలైన ప్రేమ, అది నేను రిలీజ్ అయ్యాను అని చెప్పాడు విక్రమ్. బట్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ విక్రమ్, ఆల్రెడీ నువ్వు లాస్యకు చాలా ఆశ కల్పించావు కదా అని అడిగాడు ధీరజ్. యూనో, లాస్యను నేను ప్రేమించడం కోసం తను నన్ను బ్లాక్మెయిల్ చేసింది, టార్చర్ చేసింది, చివరకు నా ప్రాణాలు కాపాడింది అనే ఒకే ఒక్క రీజన్తో తనకు ఓకే చెప్పాను.
బట్ ఇప్పుడు నా మనసుకు నచ్చిన దానికి విరుద్ధంగా నేనేమీ చేయాలని అనుకోవడం లేదు. పైగా ఇప్పటికే నేను అక్షరతో బెడ్ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు నా మనసులో లాస్య కంటే అక్షరకే ఎక్కువ ప్రయారిటీ ఉంది అని చెప్పాడు విక్రమ్. అంటే నువ్వు లాస్యాన్ని వదిలేస్తున్నావా? అసలు అది జరిగితే లాస్య ఊరుకుంటుందా? తను నిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేసింది కదా అని అన్నాడు ధీరజ్. కోర్స్ ఇదంతా కొంచెం కష్టమే. బట్ నా మనసు మాత్రం అక్షర్నే కోరుకుంటుంది. అక్షర్తోనే జీవితం పంచుకోమని అంటుంది. కానీ మైండ్ మాత్రం లాస్య నీ కోసం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన అమ్మతనాన్ని కోల్పోయింది కాబట్టి నువ్వు లాస్యని చేరదీయడమే కరెక్ట్ అని అంటుంది. అందుకే ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని టైంలో ఉన్నాను. కానీ ఇప్పుడు అక్షర కన్సీవ్ అయింది. అసలు ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గా ఉంది. ఒక పక్క లాస్య, మరో పక్క అక్షర. నిజానికి నేను లాస్యని కాస్త టీజ్ చేస్తూ ఉంటాను, కానీ కేవలం అది తన మొండితనానికి వచ్చే కోపం తప్ప తనను పూర్తిగా వదిలేసేంత దుర్మార్గుణ్ణి కాదు. అలా అని నా మనసుకు విరుద్ధంగా అక్షరాన్ని వదిలేసి లాస్యని కూడా పెళ్లి చేసుకోలేను అని చెప్పుకుంటూ పోతున్న విక్రమ్ మాటలకు అడ్డొస్తూ, 1 మినిట్ విక్రమ్, లాస్య నీకోసం తన అమ్మతనాన్ని కోల్పోవడం ఏంటి అని తెలియనట్లుగా అడిగాడు ధీరజ్. ఆ మాటతో, అదేరా, ఆ రోజు తను నన్ను సేవ్ చేయబోయి తనకి యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడే తన యూట్రస్కి డ్యామేజ్ అవ్వడం వల్ల యూట్రస్ తీసేశారు. అదే ఆ రోజు నన్ను తను సేవ్ చేయకుండా ఉండుంటే నేననేవాడిని అసలు ఈ భూమి మీదే లేకపోయేవాడిని అని అంటున్న విక్రమ్ మాటలకు అడ్డొస్తూ, వెయిట్ వెయిట్, తనకు ఆ రోజు యూట్రస్ తీసేశారని నీకెవరు చెప్పారు అని అడిగాడు ధీరజ్. తనని ట్రీట్ చేసిన డాక్టరే చెప్పారు అని అన్నాడు విక్రమ్. షడప్ విక్రమ్, ఆర్ యు మ్యాడ్? తనకి చిన్నప్పటి నుంచే యూట్రస్లో ప్రాబ్లం ఉంది. తనకి 16 ఇయర్స్ ఉన్నప్పుడే యూట్రస్ తీసేశారు. అండ్ ఆ రోజు యాక్సిడెంట్ నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరగలేదు. తను ప్లాన్ చేస్తేనే ఇదంతా జరిగింది అని చెప్పాడు ధీరజ్. ఆ మాటలకు విక్రమ్ మైండ్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతే వెంటనే ధీరజ్ షర్ట్ పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడిగాడు. నేను చెప్పేది నిజం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన లవ్ని యాక్సెప్ట్ చేయడం లేదని లాస్ట్ ఇయర్ నీకు యాక్సిడెంట్ అయ్యేలా ప్లాన్ చేసి తనే నిన్ను సేవ్ చేసినట్లు యాక్ట్ చేసింది. బట్ తన ప్లాన్ కొంచెం మిస్ అవడంతో తన హెడ్కి మాత్రం చిన్న దెబ్బ తగిలింది. అండ్ అప్పుడు నీకు గుర్తుందా, తనకి యాక్సిడెంట్ అయిన మరుసటి రోజే తాతయ్యకి సీరియస్గా ఉందని నువ్వు ఇండియా వచ్చేసావు. ఆ తర్వాత 1 వీక్ తర్వాత నువ్వు మళ్ళీ యూఎస్ వచ్చావు. అప్పుడే కదా మనకి ఎగ్జామ్స్ జరుగుతుంటే నువ్వు లాస్యని కలవడానికి వెళ్ళావు. ఆ రోజు నేను నీతో రాలేదు అని చెప్పాడు ధీరజ్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అప్పుడు 1 వీక్ తర్వాత తన చెకప్ కోసమని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడే ఈ విషయం డాక్టర్ నాకు చెప్పారు అని అన్నాడు విక్రమ్. లేదు, ఆ రోజు తనకి కేవలం తన తలకి మాత్రమే దెబ్బ తగిలింది, ఇంకెక్కడా దెబ్బ తగలలేదు. అండ్ తనకు అప్పటికే యూట్రస్ లేదు. ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పాడు ధీరజ్. వాట్? తనకి యూట్రస్ లేదన్న సంగతి నీకెప్పుడో తెలుసా? మరి నువ్వు నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు విక్రమ్. ఆ విషయం నీకు తెలుసని నాకు లాస్య చెప్పిందిరా అన్నాడు ధీరజ్. అదంతా విన్న విక్రమ్కి అప్పటికే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోవడంతో, నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది ధీరజ్ అని అన్నాడు. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదురా. లాస్య మనిద్దరిని మాయ చేసింది. మన మధ్య ఎప్పుడూ పెద్దగా దీని గురించి డిస్కషన్ రాలేదు. అదే తనకు ప్లస్ పాయింట్ అయింది. తనేమో నీకు తెలుసు అని నాకు చెప్పింది, నువ్వేమో తెలీదు అంటున్నావు. బట్ ఆమె అమ్మతనం అయితే నీ వల్ల పోలేదు. సో నువ్వు నీ మనసు చంపుకొని ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలని నేను అనుకోవడం లేదు అని చెప్పాడు ధీరజ్. అతను చెప్పిన విషయాలన్నీ డైజెస్ట్ అవ్వడానికి విక్రమ్కు చాలా టైం పడుతోంది. అందుకే అలానే బెడ్పై కూర్చుండిపోయాడు. మరోవైపు రూమ్లోకి వెళ్ళిన అక్షర్కి అసలు ఎటువైపు నుంచి ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావడం లేదు. అందుకే అలానే బెడ్పై కూర్చొని ఏడుస్తుంటే వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్న నందిని అక్షర్ చేతిని పట్టుకొని, ఏమైంది అక్షరా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావు కదా, అది చాలా సంతోషించాల్సిన విషయం కదా అని అడిగింది. ఎలా సంతోషించమంటావే? అసలు నేను అమ్మ అవడం ఏంటి? లాస్ట్ 4 మంత్స్ నుంచి నేను విక్రమ్ గారి దగ్గరే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక కూడా చూస్తూనే ఉన్నావు కదా, విక్రమ్ ఇక్కడ 4 డేస్ ఉంటే మరో 4 డేస్ అక్కడుంటున్నాడు. అయినా విక్రమ్ నన్ను ఎప్పుడూ ఆ విధంగా టచ్ కూడా చేయలేదు. మేమిద్దరం ఎప్పుడూ మా లిమిట్స్లోనే ఉన్నాం. అలాంటిది నేనెలా కన్సీవ్ అవుతాను? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నందు అని బేలగా చెప్పింది అక్షర. ఆ మాటతో ఆలోచిస్తూ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందేమో అక్షర, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే బెటర్ ఏమో.
లేదంటే ఒకసారి మెడికల్ స్ట్రిప్ తెప్పించినా మరోసారి చెక్ చేసుకుంటావా అని అడిగింది నందిని. కమాన్ నందిని, ఇప్పుడొచ్చిన డాక్టర్ కూడా నార్మల్ డాక్టర్ ఏమీ కాదు. ఆమె స్పెషలిస్ట్. ఆమె గురించి ఇక్కడ మ్యాగజైన్స్లో కూడా నేను చూశాను. అలాంటి ఆవిడ చెప్పింది అంటే మనం బ్లైండ్గా నమ్మేయచ్చు. కానీ ఇప్పుడు నేను విక్రమ్ గారిని ఎలా ఫేస్ చేయాలి? ఆయన నన్ను ఎంతో నమ్మారు. ఇంత లగ్జరియస్ లైఫ్ నాకిచ్చారు. ఇప్పుడు కూడా చూడు, నన్ను మీ ముందు బ్లేమ్ చేయకుండా ఎంత బాగా చూస్తున్నారో. అలాంటి అతన్ని నేను మోసం చేశాను అని ఏడుస్తూ ఉంది అక్షర. అరే అక్షర, టెన్షన్ పడకు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో నీకే అర్థమవుతుంది. అయినా విక్రమ్ గారు జెంటిల్మెన్. కాకపోతే ఇది ఏ హస్బెండ్ కూడా పట్టించుకోకుండా ఉండే విషయం కాదు. మరి ఇలాంటి టైంలో కూడా విక్రమ్ చాలా కూల్గా ఉన్నారంటే మేబీ ఈ బేబీకి ఫాదర్ అతనే అయ్యుంటాడు అని అంది నందిని. లేదు నందు, విక్రమ్ ఎలా అవుతారు? ఈ 4 నెలల్లో నేనెప్పుడూ తనతో ఫిజికల్గా దగ్గరగా ఉండలేదు. సో తను కానే కాదు, ఛాన్సే లేదు అంది అక్షర. మీరిద్దరూ కావాలని ఉండకపోయినా ఏవైనా సిచ్యువేషన్స్ అలా ఉండుండొచ్చు కదా, అది మీరు గుర్తించలేదేమో అని అంది నందిని. అలా వస్తే ఆయన నాకు చెప్పేవారు కదా అంది అక్షర. ఒకవేళ చెప్పే పరిస్థితి లేదేమో అంది నందిని. ఆ మాటకు అక్షరేం మాట్లాడలేదు. దాంతో సరే ఒకటి చెప్పు, నీకు 8 వీక్స్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పారు కదా, నీకు లాస్ట్ టైం పీరియడ్స్ ఎప్పుడొచ్చాయో గుర్తుందా అని అడిగింది నందిని. యానందు గుర్తుంది అంటూ ఆ డేట్ చెప్పింది అక్షర. సో ఆ డేట్ నుంచి ఆ తర్వాత మీ ఇద్దరు కలిసే ఉన్నారా అని అడిగింది నందిని. దాంతో కొద్దిసేపు ఆలోచించి, హా, మేమిద్దరం కలిసే ఉన్నాం. అప్పుడు తాతయ్య గారు హనీమూన్కి వెళ్ళమని ఫోర్స్ చేస్తుంటే నేను విక్రమ్ హనీమూన్కి వెళ్ళాం. అప్పుడే మా ఫ్లైట్ బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత మేం వేరే ఫ్లైట్లో హవాయి వెళ్ళాం అని చెప్పింది అక్షర. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు ఒకరినొకరు టచ్ చేసుకోకుండానే తిరిగి ఇండియా వచ్చారా అని అడిగింది నందిని. "ఆ, నిజం" అంది అక్షర. ఏ ఊరుకో అక్షర, నువ్వు మరీ చిన్నపిల్లలా మాట్లాడుకు అని లైట్ తీసుకుంటూ అంది నందిని. నిజం నందు, నిజంగా విక్రమ్ నన్ను చిన్న పిల్లలా చూసుకున్నారు. కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు అని చెప్పింది అక్షర. చూడు, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు అక్షర, ఖచ్చితంగా నీకే ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు చెప్పిన డేట్ను బట్టి మీరు హనీమూన్కి వెళ్ళింది సేఫ్ డేట్స్ కాదు. సో థింక్ చెయ్యి అని అంది నందిని. ఆ మాటతో అక్షర హవాయిలో జరిగిన ట్రిప్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా ఒకచోట అక్షర ఆలోచనలు ఆగిపోగానే విస్తుపోతూ నందిని వైపు చూసింది అక్షర. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.